సర్వవ్యాధి నివారణాయ ఓం దివ్యస్వరూపాయ ఆపద్బాంధవాయ నమామి నమః. ప్రభు దయాళు దీనబంధు ప్రభు దయాళు దీనబంధు శుద్ధోక్తక్రియ పల్లవద్రుమఫలం వ్యాధిభిష్కౌషధం కాంచలాంచనభూషణాభచలనం తద్భక్తచింతామణిం మానకహరబలాధికస్థితియుతం సౌందర్య సందాయకం శ్రీ వేణుదత్త మహిమా సర్వవ్యాపకం తక్షణం సంరక్షణం శిష్యార్భవవంశతర్భవభూర్భూరితఖండ త్రయా దయానిధి ప్రభో. భగవాన్ వేణుదత్తాత్రేయ స్వామి మహాతపస్సంపన్నుడు. లక్షలాది భక్తులను సంరక్షణార్థమై ఉన్నాడు ఆయన తపస్సు. ఆయన తపస్సు చేసుకుని ఇవాళ మనందరం కూడా వచ్చిన ప్రతి ఒక్కరి కార్యార్థం సంపూర్ణంగా నెరవేరేటట్టుగా మనస్సు నిలబెట్టుకోవాలి. భగవత్ శక్తి ఏదైనా మనకు రావాలి అంటే మన హృదయంలో ఆయనకు చోటు ఇవ్వాలి. ఊరికే చేతులెత్తి నమస్కరించుకుంటే అది రాదు. మనస్సు సంపూర్ణం చేసి ఆయన చరణాంకితమై మనస్సుని లోపల ఉన్న ద్వారాన్ని తెరచి
ఆ భగవానుడైన వేణు దత్తాత్రేయ స్వామి వారి చరణాలను లోపల ప్రవేశితం చేసుకోవాలి. అలా ఎవరైతే చేసుకుంటారో వారికి తప్పనిసరిగా విజయం ప్రాప్తిస్తుంది. అలాగే ఏకాగ్రత చిత్తులై మనస్సు ప్రశాంతంగా ఉంచి 1 గంట సమయం భగవాన్ వేణు దత్తాత్రేయ స్వామి వారి మంత్రాన్ని కానీ నామాన్ని కానీ మీకు ఇచ్చిన పేపర్లోని మంత్రం కానీ ఏదైనాను పర్వాలేదు, మనస్సు ఏకాగ్రతగా పెట్టుకొని వచ్చిన కార్యార్థం ఒక్కటి తప్ప ఇతర ఆలోచనలు మానివేసి ఉంటే సకల శుభాలు వైభవాలు వెంటనే మనకి పనులు అయిపోతూ ఉంటాయి. ముందు మన పనులు అయితేనే మనకు మనశ్శాంతి లభిస్తుంది. మనశ్శాంతిగా ఉంటేనే కుటుంబము, పిల్లలు, భార్య, భర్త, మన చుట్టుప్రక్కల ఉన్న వ్యవస్థ భగవంతుని వైపు మనస్సు నిలబెట్టుకోవడానికి సాధ్యపడుతుంది. అప్పుల బాధలో, శత్రు బాధలో, పిల్లలు సమస్యలో, మనం కావలసిన పనులలో ఓటమి తోడై ఇలాంటి ఎదురైనప్పుడు భగవచ్చింతన మనస్సు నిలబడదు. ఎందుకంటే ఇవి మనిషిని, మనస్సుని మరింత బాధ పెడుతూ ఉంటాయి. భగవంతుని చరణాలకు అర్పించే మనస్సు విశాలంగాను ప్రశాంతంగాను హాయిగా వెన్నెలలో విహరిస్తున్న పిల్లగాలులలో ఉన్నప్పుడు ఎంత మనస్సుకు ఊరడి హాయి కల్పిస్తుంటుందో అలా మనస్సు ఉన్నప్పుడే నువ్వు భగవంతుని అవకాశాన్ని నువ్వు లోపల పోనివ్వగలవు. అలా 1 గంట మనస్సు ప్రశాంతంగా ఉండడానికి అందరూ ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు దీర్ఘాయుష్మాన్ భౌలై, దీర్ఘాయుష్మాన్ భౌలై, దీర్ఘాయుష్మాన్ భౌలై, పూర్ణారోగ్యవంతులై, దంపతులు సుఖులై, నీ పిల్లలు ఆరోగ్యవంతులై, క్షేమమై, విద్యావంతులై, ప్రతి ఇంటా లక్ష్మి శాశ్వతమై నిలచి సర్వమనోభిష్ట సిద్ధులై, యోగ ప్రభాకరులై, సత్యవాక్ పరిపాలకులై భగవాన్ వేణు దత్తాత్రేయ స్వామి వారి దివ్య శక్తి ప్రతి వ్యక్తిలో, ప్రతి ఇంటిలో, ప్రతి స్త్రీమూర్తిలో నిండి నిమిడీకృతమై అఖండ విజయోన్ముఖులై వర్ధిల్లవలే, వర్ధిల్లవలే, వర్ధిల్లవలే. శుభం. భగవంతుడైన వేణు దత్తాత్రేయ స్వామి మనందరికీ ఒక అదృష్టాన్ని ప్రసాదిస్తున్నాడు. దీన్ని వినియోగపెట్టుకోగలిగిన వారికి తప్పక మంచి శుభాలు కలిగే అవకాశం ఉంది. వినియోగపెట్టుకోగలిగి ఉండాలి. కలియుగంలో ఇంత తపస్సు చేసి అదృష్టాన్ని మనకు అందించిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరూ లేరు. షిరిడీ సాయి తరువాత వేణు దత్తాత్రేయ స్వామి వారు అటువంటి తపస్సు చేశారు. లక్షలాది మంది మనకి తెలిసి ఎన్నో వ్యాధులు పోయాయి, మా పిల్లలకి పనులైపోయాయి, మా భార్యాభర్తలం కలిసి ఉన్నాము, ఇక ఈ జీవితంలో పదవి రాదు అనుకుంటే తిరిగి నేను గొప్ప పదవి చేశాను, ఇలాంటి ఎన్నెన్నో వింటున్నాం. అంటే ఆయన తపస్సు మనకంత గొప్పగా పనిచేస్తుంది. ఆయన తపస్సు ఏమేమి పని చేస్తాయి, మనకి ఎలా తీసుకోవాలనే దాని మీదనే ఇప్పుడు వివరణ మీ అందరికీ వివరణ ఇస్తాను. క్షుద్భోక్త క్రియ పల్లవ ధ్రుమ ఫలం వ్యాధిభిష్కౌషధం. తినేటి ఆహారము
సంపాదించుకోగలిగిన వాళ్ళైనా పొట్ట నిండా హాయిగా రుచి కలిగిన ఆహారాన్ని తినేవటం అందరికీ సాధ్యం కాదు. ఎందుకు? ప్రతి జీవుడు జన్మించే ముందు మరణం సమయాన్ని నిర్ణయమైన తరువాత జీవుడు జననం మొదలవుతుంది. ముందు మరణం, తరువాత జననం. మరణం లేకుండా జననము లేదు సృష్టిలో. ఎక్కడ దిగాలో నీకు తెలిసినప్పుడే నువ్వు ఇక్కడ ఎక్కుతావు. నేను వైజాగ్కి వెళ్ళాలా అనుకుంటేనే ఇక్కడ నువ్వు ఫ్లైటో బస్సో ఎక్కగలవు. అది నీకు తెలియకపోతే ఇంకెక్కేది లేదు. అలాగే ప్రతి మనిషికి ముందు అదృష్టం మృత్యు మరణమే. అది మనం భయపడతాం, చనిపోతాం కదా అని. ఏది జరిగినా, ఏది జరగకపోయినా, ఏదైనా కాకపోయినా మృత్యు అనేది తప్పనిసరిగా ప్రతి జీవిలో ఉంది, ప్రతి మనిషికి ఉంది. ఈ మృత్యువుకి తోడుగా స్నేహితులు ఉంటారు, వాళ్ళే పాపగ్రహాలు. పుట్టిన నాట నుండి ప్రతి మనిషిని హింసిస్తుంటారు, శరీరాన్ని చెడగొడుతుంటాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా శరీరాన్ని మాత్రం భగ్నపరుస్తాయి. ఇటువంటి గ్రహాలు అవి ఏం చేస్తాయంటే ఆయుష్ను తగ్గిస్తాయి, అనారోగ్యాన్ని రప్పిస్తాయి, ఆహారాన్ని తీసుకొనివ్వవు, దానికి అనేక వ్యాధులు కల్పిస్తాయి. అది వేణుదత్తాత్రేయ స్వామి వారిని మనం లోపలికి తీసుకున్నప్పుడు తప్పనిసరిగా శుద్ధోత్రక్రియ పల్లవ ధ్రుమ ఫలం, నువ్వేమి ఆహారం తినగలవో అది తృప్తిగా తినేటట్టు ఆయన శక్తి నీకు పనిచేస్తుంటుంది. వ్యాధిభిష్కౌషధం, ఆయన తపస్సు ఒక పెద్ద డాక్టర్ లాగా పనిచేస్తుంది. అయితే ఆయన తపస్సు డాక్టర్ లాగా పనిచేస్తే ఈ వైద్యశాలలు డాక్టర్లు ఎందుకంటే అది ఆయన శక్తిని పొందలేకనే మనం వైద్యశాలకు వెళుతున్నాం. ప్రపంచంలో ఏదైనా పొందగలం, భగవత్ శక్తిని పొందడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎందుకని కాదు? మనస్సు ఒక్క లిప్త సమయములో కొన్ని లక్షల వేగం ప్రయాణంలో ఉంటుంది. ఈ లోకము నడిపిస్తుంది మనస్సు, మరణాలను సృష్టిస్తుంది మనస్సు, దుర్మార్గాలు చేస్తుంది మనస్సు, సన్మార్గాలు చేస్తుంది మనస్సు. ప్రతి ఒక్కటికి మూలాధారం మనస్సు. ఆ మనస్సులో నీవు భగవంతునికి అంకితం చేసిన వారికి ఏ వ్యాధి ఉన్నా ఏమి కాదు, ఏమి జరగదు. ఇది మనం ఎన్నో చూస్తున్నాం. ఒట్టి మాటల్లో చెప్పుకోవడం లేదు. మేధావులు, వేద పండితులు, పవిత్రమైన బ్రాహ్మణోత్తములు, దీన్ని పురాతన సనాతన ధర్మంలో కనుక్కున్నవారు, పవిత్రమైన బ్రాహ్మణులు, వారు అనేకమైన విషయాలు అనుభవించి మనకు లోకానికి తెలియపరిచారు. తెలిసిన తర్వాత అందరూ తెలుసుకున్నారు. మనస్సు నిలబెట్టుకున్న వాళ్ళు భగవంతుళ్ళు అవుతున్నారు. ఆ మనస్సు నిలబెట్టుకోవడం చేతగాని వాళ్ళం అనేక రకాల వ్యాధులకి, అనేక రకాల కష్టాలు, నష్టాలు, బాధలు, అవమానాలకు ఎదురవుతున్నాం. మనం తినే ఆహారం ఏం తింటామో అది ఇష్టంగా తిను అంటాడు భగవంతుడు. ఎలాంటి సమస్య రాకుండా నేను చూస్తానంటున్నాడు. ఆయనే డాక్టర్ అయి ఉన్నాడు. ఆయన పైన విశ్వాసం పెట్టుకుంటే షుగరు కాదు, బీపీ కాదు, క్యాన్సర్ కాదు, ఏదైనా నువ్వు లోపలికి ఆయన్ని తీసుకుంటే ఇది తీసేస్తున్నాడు. కోరిన వరాలను ప్రసాదిస్తున్నాడు. తద్భక్త చింతామణి, ఏదైతే మనం కోరుకుంటామో, ఏం కోరుతాము? మా అమ్మాయి వివాహం, మా అబ్బాయి ఆరోగ్యం, మా అబ్బాయి చదువు, మా అబ్బాయి ఉద్యోగం, నా ఆరోగ్యం, నా భార్య ఆరోగ్యం. ఇదే కదా మనం కోరేది. దీన్ని తప్పనిసరిగా ప్రతి మనిషి కుటుంబాన్ని బాధ్యతగా తీసుకొని ఉన్నతంగా నీ కుమారుణ్ణి, నీ కుమార్తెను నడిపించడం నీ ధర్మం.
ఇదంతా మాయ. వాళ్ళదేముంది, ఉన్నవాళ్ళం పుడతాము పోతాము అనేది తప్పు. పోయేది లేదు. పదవి పోయిన మనిషి ఖాళీగా ఉంటాడు. ఆయనలో ఏం పోయింది? పదవి పోయింది, ఎవరు పట్టించుకోరు. శరీరం పోయిన మనిషి ఖాళీగా ఉంటాడు, ఇక్కడే ఉంటాడు, ఇవన్నీ చూస్తాడు. ఎవరి కుటుంబం వారికే బాధ్యత ఉంది. చచ్చిపోతే ఎక్కడో పుడతాము అనుకుంటున్నాము, అది తప్పు. ఎక్కడ పుట్టరు. నువ్వు ఏ కుటుంబంలో ఉద్భవించబడ్డావో అదే కుటుంబంలో నువ్వు మళ్ళీ పుడతావు. కాబట్టి ఆ పిల్లలని, నీ కుమార్తెను, నీ కుమారుణ్ణి, నీ బాధ్యత నువ్వు తప్పనిసరిగా తీర్చిదిద్దవలసినదే. వాళ్ళని ధనవంతులుగా నువ్వు మార్చవలసినదే. నీతి నియమము సత్యాన్ని నేర్పించవలసినదే. నాకేం సంబంధం, నేనేదో ఇదంతా మాయాలోకం అనేది అబద్ధం, మాయ కాదు, ఇది సత్యం. కనిపిస్తున్న లోకమే సత్యము. శరీరములు పోతాయి, మళ్ళీ వస్తాయి, అంతవరకే. కానీ ఎవరి కుటుంబ బాధ్యత వాళ్ళు ఆచరించి, భార్యాభర్తలు పిల్లలు బాధ్యతగా, ఇష్టంగా, విశ్వాసంగా దీన్ని పెంపొంద చేయాల్సిందే. వాళ్ళ కోసం వేణు దత్తాత్రేయ స్వామిని అడగండి. నా కొడుకు, నా కుమార్తె, అడగడంలో నీకు లోపం ఉంది. నీ ప్రయత్నాలు ఏదో చేస్తున్నావు, నీ ప్రయత్నాలు చేయకూడదు. ఇప్పుడు నాకు ఒక అబ్బాయి ఉన్నాడు, వాడికి ఏదో ఒక రకమైన స్థాయిలో అమ్మాయి కావాలని నేను కోరకూడదు. అక్కడ నీవు ఓడిపోతున్నావు. వాడికి ఏది రాసి పెట్టి ఉన్నదో అది చిన్న స్థాయి, పెద్ద స్థాయి, మధ్య స్థాయి నాకు సంబంధం లేదు. నేను చేసుకున్న పుణ్యాన్ని బట్టి నాకు కోడలు వస్తుంది, నాకు అల్లుడు వస్తాడు. అది ఏదన్నా కానీ పుణ్యాన్ని మించి భగవంతుడిని అడగకూడదు, ఇవ్వకూడదు. అది సృష్టికి అధర్మం. దేవుడున్నాడు కదా, నా కొడుకుని ఈ దేశానికి రాజుని చేయమని అడగకూడదు. ఎలా చేస్తాడో అది అధర్మం అవుతుంది. నీవు ఏం పుణ్యం చేసుకున్నావు, ఆ పుణ్యాన్ని తూకం వేసి దానిలో నీకు సుగుణవంతరాలైన అల్లుడు, సుగుణం కలిగినటువంటి కోడలు తెప్పించి నీకు ఇప్పించు అని భగవంతుణ్ణి అడగాలి. అట్లా అడగకుండా ఒక మంచి అమ్మాయి వస్తే ఈ అమ్మాయి మాకు నచ్చలేదు, వచ్చిన అమ్మాయినల్లా నెట్టేస్తూ ఉంటే నీ కుమారునికి వివాహం జరగదు. ఎందుకని జరగదు? భగవంతుడు నీకు ఇవ్వాల్సింది వాళ్ళనే. వాళ్ళని కాదని భగవంతుడు వేరే వాళ్ళని ఇవ్వలేడు, ఇవ్వకూడదు. అది నిలబడదు. తర్వాత నీకు భవిష్యత్తు కాలంలో దెబ్బతింటావు. అందుకనే భగవంతునిపై నువ్వు పరిపూర్ణుడవై ఉన్నప్పుడు కావలసిన అమ్మాయిని స్వామివారే తెచ్చి ఇవ్వు అని భగవంతుణ్ణి గట్టిగా మనస్సు నిండా పెట్టుకొని అడిగితే తప్పనిసరిగా నీకు అనుకున్న సమయానికి వివాహం అయిపోతుంది నీ అబ్బాయికి, అమ్మాయికి. ఇదే ధర్మమైన కోరిక మనము అడగాలి అనేదానికి. చాలామంది ఆడపిల్లలు అందవికారంగా ఉన్నారు. అందరికీ కూడా అందంగా ఉండాలి, వివాహం కాకముందు అవసరం. అందం కోసము ఏమైనా చెయ్యాలి. వారికి ఆభరణాలు కానీ, భూషణాలు కానీ, ముఖమునకు సంబంధితమైనటువంటి చేయాల్సిన ఏమైనా ఉంటే అవన్నీ ముఖానికి అన్నీ తయారు చేయాలి. ఎందుకు? ప్రతి స్త్రీమూర్తి, ప్రతి పురుషుడు అందంగాను ఆరోగ్యంగాను ఉంచుకోకపోతే అది తప్పు. అది యస్సులు కాదు, గర్వము కాదు, అహంకారం కాదు. నీకు ఈ శరీరాన్ని ఇచ్చింది భగవంతుడు ఎందుకు? దాన్ని అట్టంటట్ట తీసి పారేయమనే, దాన్ని శుభ్రత లేకుండా జీవించమని కాదు. అవధూతలు ఎవరో వారిటన్నిటికీ కాదని ప్రక్కనుంటారు. వారికి అనేకమైన కుటుంబాలలో వారే కుటుంబమై ఉంటాడు. కానీ మనం అలా కాదు. మన ప్రతి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, అందంగా ఉంచుకోవాలి. అందులో ఎప్పుడు ఏ పరిస్థితిలోనూ లోపం చేయకూడదు.
చాలామంది పని మీద పడి, వ్యవసాయ పనుల మీద, ఉద్యోగ వృత్తులలో అనేక రంగాలలో పడి సరైన భోజనం తీసుకోరు. ఏదో టయానికి ఆకలి చాపడానికి ఏదో వేడి కాఫీ అని, టీ అని తాగుతాం. దీనితో ఆరోగ్యం క్షీణిస్తే నీ ఆయుష్కాలం 100 ఏళ్ళు ఉండాల్సింది. నీలోనే ఉన్న మృత్యువు, ఆ మృత్యువు చుట్టూ ఉన్న గ్రహాలు నీ ఆరోగ్యాన్ని నాశనం చేసి ముందుగానే నీ శరీరాన్ని తీసేస్తాయి. ఇది నీకు పాపము కూడా. ఎందుకంటే శరీరము నీది కాదు, ఇది నా ఒళ్ళు, నా కళ్ళు అనుకుంటున్నావు. నీకు సంబంధమే లేదు. నువ్వు వేరు, శరీరం వేరు. దానికిచ్చిన ప్రమాణం ప్రకారం దాన్ని పోషణ, దాన్ని ఎలా చేయాల్సింది, ఎలా ఉంచాల్సింది, వీటన్నిటికి కూడా భగవంతుణ్ణి వేణు దత్తాత్రేయ స్వామి వారిని అడగండి. మనస్సు నిలబడగండి. నేను చాలా అందంగా ఉండాలి, నాకు మంచి వరుడు రావాలి అని మనస్సు నిలబెట్టి అడగండి. ఆయన తప్పనిసరిగా వచ్చి చూచిన వాడికి అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి అద్భుతమైన రూపవంతులై కనిపిస్తారు. వివాహాలు జరిగిపోతాయి, అద్భుతమైన సంసార విజయాలు జరుగుతాయి. ఇప్పుడు ఈ సంవత్సరం గత 3 సంవత్సరాల నుండి సువర్ణలక్ష్మీ దేవతను హిమాలయములతో ఆయన తపస్సు నుండి, మహాయజ్ఞము నుండి తయారు చేశాడు. యజ్ఞము అందరూ చేయలేము. యజ్ఞం చెయ్యాలంటే వారు సాక్షాత్తు భగవంతుణ్ణి దర్శించగలిగిన వారే యజ్ఞం చేయగలరు. మనకి ప్రధానం నుంచి కూడా వేద విజ్ఞానులైన పవిత్రమైన బ్రాహ్మణులు యజ్ఞం చేసి దేవతలను ఆ అగ్నిలో ప్రవేశింపచేసి వారికి ఘృతాన్ని అవిష్యులుగా ఇచ్చి ఈ లోకానికి సంరక్షణ చేసటం కొరకు వారు త్యాగమూర్తులై ధర్మం కోసం, దైవం కోసం జీవించారు బ్రాహ్మణులు ప్రధానం నుంచి కూడా. తరువాత యోగులు, సిద్ధులు, మహావధూతలు వీళ్ళు ఆ దారిలో ఉన్నారు. అటువంటి వాళ్ళు యజ్ఞం చేశారు. ఎందుకు యజ్ఞం చేశారు? వారు యథార్థంగా ఇవ్వచ్చు మనకి శక్తి, కానీ అది అట్లా ఇస్తే అక్కడ ఇవ్వకూడదు. ఈ యజ్ఞం చేసిన దానివల్ల లోకంలో పుణ్యం తయారవుతుంది. ఆ పుణ్యంలో ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి భాగం ఉంటుంది. అందుకే జీవితంలో ఏది చేసినా, ఏది చెయ్యకపోయినా యజ్ఞం కోసం ప్రతి మనిషి ప్రతి సంవత్సరం కొంత ధనాన్ని ఖర్చు పెట్టి, మనం చేయటం కాదు, భక్తి విశ్వాసాలతో ఉపాసన చేసేటువంటి గొప్ప వాళ్ళ చేతిలో పెట్టాలి ఆ నెయ్యి. ఆ గోవు నెయ్యికి వేద ప్రమాణమైనటువంటి బ్రాహ్మణులకు, సిద్ధులకు, వారికి సంబంధంగా దైవాన్ని బయటికి తీసే శక్తి వారికి ఉంది. కాబట్టి యజ్ఞం అనేది ప్రతి మనిషి మరచిపోకుండా చేసుకోవాలి. దానితో మనము తరించటమే కాదు, మన పెద్దలందరూ తరిస్తారు. శరీరం పోగొట్టుకున్న మన పెద్దలు ఆ యజ్ఞంలో పిలిస్తే వాళ్ళు వస్తారు. ప్రతి ఒక్కరిని అగ్నిలో దహింపజేస్తాము. ఎందుకో తెలుసా? అగ్నిలోనే తీసుకుంటుంది వీళ్ళ జీవాత్మను. రేపు మళ్ళీ అగ్నిలోనే పిలిస్తే అగ్నిలోనే వాళ్ళు వచ్చేస్తారు. నీ మనవడో, నీ కొడుకో, నీ వారసులు ఎవరో ఇచ్చిన యవిస్సుని తీసుకుంటారు. వాళ్ళు తృప్తి చెందుతారు. వారి బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళు పడుతున్న దోషాలు విమోచన కలుగుతుంది. నీవు నీ కుటుంబంలో పుట్టినందుకు ఆ ఇంటికి వారసుడవై నీ తాత తండ్రులు, మీ పెద్దవాళ్ళందరూ కర్మలు నశింపజేసే మహాశక్తి యజ్ఞంలో ఉంది. కనుక ప్రతి ఒక్కరూ తెలుసుకున్న వాళ్ళందరూ యజ్ఞాన్ని మర్చిపోకూడదు. యజ్ఞాన్ని తప్పనిసరిగా చేయించాలి. అంతటి భక్తి కలిగి ఉంటే మనమే చేసుకోవచ్చు. భక్తి అంటే సాక్షాత్తు నువ్వు చూడదలుచుకున్న దైవాన్ని చూసే ఏకాగ్రత నీకుంటే నువ్వు యజ్ఞం చేయవచ్చు.
దీనికి కుల మత విచక్షణలు లేవు. మనస్సే కులము, మనస్సే దైవం, మనస్సే సమస్తం. మనస్సుని మించింది ఏదీ లేదు. సువర్ణ లక్ష్మీ దేవతను మనకి తయారు చేసి అందిస్తున్నాడు. ఇప్పుడు ఆమె అన్ని రకముల వైభవాలతో వస్తుంది. ఈ సంవత్సరం లక్ష్మీదేవి, సువర్ణ లక్ష్మీదేవి. ఏ స్త్రీ మూర్తి ఆమెలాగా ఉంటుందో ఇంటిలో 21 రోజు ఆమె ప్రపంచవ్యాప్తంగా ఆమె పర్యటన ఉంటుంది. ఇన్ని కుటుంబాలకి, కోట్లాది మందికి ఆమె ఒక్కటే ఎలా దర్శనమవుతుంది? సూర్యుడు ఏ విధంగా ఎల్ల జగంబులకు సంరక్షణార్థమై కనిపిస్తున్నాడో 1000 కోట్ల సూర్య కాంతి కలిగినదే శక్తి సువర్ణ లక్ష్మి. ఏ స్త్రీమూర్తి అయితే సువర్ణ లక్ష్మిలాగా 21 రోజు నీ ఇంటిలో ఉంటావో, మనస్సు నిలుపుకొని ఆభరణ భూషితురాలవై ఉదయము స్నానం చేసి సాయంకాలము స్నానం చేసి అమ్మవారికి 8 రంగులంటే ఇష్టం. ఎరుపు, పింకు, తెలుపు, నీలిమి, ఆకుపచ్చ. నువ్వెక్కడన్నా చూడు, దేవతా విగ్రహాలలో అనేక రంగులతో కలిగిన వస్త్రాలు ధరించి అమ్మవారు ఉంటారు. అలాంటి వస్త్రాలలో ఉండాలి. ప్రధానంగా శత్రునాశనానికి, దారిద్ర్య నివారణ చేయడం కొరకు, పిల్లలు అభివృద్ధికి, భార్యాభర్త అనుబంధానికి పింకు రంగు, ఆకుపచ్చ రంగులో ఉన్న చీరకు సువర్ణ లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఆ చీర మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. కొన్ని గుర్తుల కోసం మన ఆశ్రమం వాళ్ళు కూడా పెట్టున్నారు. అలాంటి చీరలు పూర్తిగా పసుపు రంగుకి ఎరుపు రంగున్న చీరలు. లక్ష్మీదేవి అంటే మీకు అందరికీ తెలుసు, ఆమె ఎంత వైభవంగా ఉంటుందో, ఎన్ని బాధ్యతలుగా, ఎంత ఆనందకరంగా, సంతోషంగా, రాజసంగా ఉంటుంది అమ్మవారు. ప్రతి స్త్రీమూర్తి అలాగా 21 రోజు ఉండండి. మీ కుటుంబం మళ్ళీ వచ్చే సంవత్సరం నాటికి మీ ఇండల్లో బాధలు అనేవి ఎక్కడ మీకు కనిపించవు. భోగస్తకం బెచ్చు పొంగారు యంగాన యాక్రియాధికార అష్టలక్ష్మీ ధైర్య సౌందర్య దళము ప్రసాదించి ధైర్యత్వమిచ్చుని ధైర్యలక్ష్మీ భవము భవ్యపరచి బాధలుడుగా చేసి పాదాల పారాణి నొసగు సౌభాగ్యలక్ష్మీ చిరకాల బంధత్వ పరిహారమునరించి తనయుల నొసగు సంతానలక్ష్మీ ధనము ధాన్యమునిచ్చు ధనధాన్యలక్ష్మీ ఇట్టి అష్టకృతులు నీ ఆధింటనున్న సర్వయశో
మనసున చిత్తమున మననము చేసినంత ప్రధానమైనది అమ్మవారి శక్తి. సకల భోగ భాగ్యములతో నిండినటువంటి రూపం. మంచి ఆదిలక్ష్మి, మంచి ఆమెలు ఏమున్నాయో మంచి తత్వాలు, ఆ తత్వాలన్నీ కలిసి ఉన్నదే ఆదిలక్ష్మి. అన్ని గుణాలు ఉంటాయి ఆమెలో. పిల్లలు చాలామంది పరీక్షలు రాసేటప్పుడు, స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు, ఉద్యోగాలు చేసేటప్పుడు, వివాహాలు అయిన తర్వాత ఎవడో కొత్తవాడిని తీసుకొచ్చి సంబంధం కల్పిస్తే వాడితో నానా అవస్థలు పడుతూ ఉన్న సమయంలో ధైర్యాలు కోల్పోయి వారిలో ఉన్న తెలివి, వారిలో చదువుకున్న చదువు, వారు చేయాల్సిన పనులలో చాలామంది ఓడిపోతూ ఉంటారు. ఆడపిల్లలు తెలివి లేక కాదు, చదువు రాక కాదు, చాలా వరకు వెళ్ళాల్సిన ప్రదేశానికి వెళ్ళలేక ఆగిపోతూ ఉంటారు. అలా అధైర్యము అనేది ప్రతి మనిషిలో ఎందుకుంది? అసలు అధైర్యం ఎందుకు రావాలి? రావాల్సిన అవసరం ఏంటి? మనిషి అంటే సర్వ స్వతంత్ర హక్కు కలిగిన వాడే మనిషి. ఎవరి కోసం భయపడవలసిన పని మనిషికి లేదు. ఏదైనా కాదు అని అనుకోవలసిన పని అస్సలు లేదు. ఇవన్నీ మనలో ఉన్న చాతగాని తత్వము, ధైర్యం లేకుండా పోవడం, ఈ అధైర్యం అనే వ్యాధి మనలో ఉంది. ఇది మనలో ఉన్న మృత్యువు నుండి మనకు ప్రసన్నమవుతుంది. ప్రతి మనిషిలో మృత్యు ఉంది. అది చిట్ట చివరి దాకా ఉండి మనల్ని పట్టుకుపోద్ది. ఆ చిట్ట చివరి దాకా అది ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి దాని చుట్టూ ఉన్న చెడు గ్రహస్థితి ప్రతి దానిలో మనల్ని వెనక పడవేస్తుంది, వెనక్కి నెట్టేస్తుంది. పరీక్ష రాసే ఆడపిల్లలు, వివాహానికి సమయానికి సమకూర్చుకోవలసిన ఆడపిల్లలు, మగపిల్లలు కానీ, ఇంటి విషయంలో ఆడవాళ్ళు కానీ భయము అనేది నశింపచేసేదానికి ఒక బ్రహ్మాండమైన వజ్రాయుధం వంటి శక్తి ధైర్యలక్ష్మి. ఆమెను ఉపాసన చేయండి. ప్రధానంగా ఎందుకు భయపడుతున్నాం? తప్పు చేయటం లేదు. చదవకుండా పేపర్ తీసుకొని పరీక్షకి వెళితే భయపడు. ఏదో ఒక నేరం చేస్తే భయపడు. కొత్తగా వివాహమైంది, అత్త కోడళ్ళు, మేనమామలు, మామలు, మరుదులు, భర్తలతో ఎందుకు భయపడాలి? భర్తకు భార్య ఎందుకు భయపడాలి? భర్త భార్య కోసం ఎందుకు? భయమేంది అసలు? భయం అనేది ఒక శత్రువు. ప్రతి మనిషికి ఒక శత్రువు. ధర్మాన్ని ఆచరిస్తున్నాం, ధర్మంగా జీవిస్తున్నాం, కష్టపడుతున్నాం. భయాన్ని తీసేయాలంటే మనం తీసేయలేం. అందుకే వేణు దత్తాత్రేయ స్వామి వారు మనకు ధైర్యలక్ష్మిని మనకిప్పుడు అందిస్తున్నాడు. ఆమెకు ప్రత్యేకమైన బీజాక్షరాలు ఉన్నాయి. ఈ ధైర్యలక్ష్మి ఉపాసన చేయాల్సినటువంటి వివాహం కాని చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు, గృహిణీలు, ధైర్యంగా ఉండాలనుకునే ప్రతి మహిళ ఈ అమ్మవారికి సంబంధించింది 9 బీజాక్షరాలు ఉన్నాయి. 21 రోజు వాటిని మీరు పూరించండి. పూరిస్తూ అమ్మవారిలాగే ఉండాలి. మన ఇష్ట ప్రకారం ఉండకూడదు. అమ్మవారికి రాజసతత్వం ఉంటుంది. ఆ లక్షణం ఏమిటంటే అది లేని వారి దగ్గర ఉండదు. నువ్వు ఎంత స్మరించినా, ఎంత వేడుకున్నా ఉండదు. ఆ రాజసం అది పొగరు అని కూడా అంటారు చాలామంది. ఆమె లక్షణం అది. ఆ పొగరు ఉంటేనే ఈ లోకం ఆమె నడిపిస్తుంది. పొగరు కూడా స్త్రీమూర్తులకు అవసరమే. పవరు కూడా స్త్రీమూర్తులకు అవసరమే.
కనుక ఎందుకు పొగరు, ఎందుకు పవర్ అంటే, ఒక కొడుకుని వీరునిగా పెంచాలంటే నువ్వు పిరికిదానివైతే వాడిని ఎలా పెంచుతావు? నీవు ధైర్యంగా పొగరుగా ఉంటేనే నీ కొడుకుని ధైర్యంగా ముందుకు తీసుకురాగలవు, నీ కుమార్తెను ముందుకు తీసుకురాగలవు. దీనికి నీకై నువ్వు చేయలేవు, దానికి అమ్మవారు ధైర్యలక్ష్మి నేనున్నాను అంటుంది. ప్రతి కుటుంబంలో భవము భవ్యపరచి, భవము భవ్యపరచి బాధలుడుగా చేసి. భవం అనేది పాపం. ఇది ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? కొన్ని తరాల నుండి మన పెద్దవాళ్ళ నుంచి వస్తుంది, తాతల 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 తండ్రుల నుంచి. పాపం ఉంటుంది, పుణ్యం ఉంటుంది. ఇవి రెండు లేకుంటే జీవులకు మనుగడ లేదు. ఆ పాపం అనేది మన వెంటబడి కుటుంబంలో అనుకున్నవన్నిటికీ, మనం అనుకునే దానికి అన్నిటికీ వ్యతిరేకంగా ఎదురవుతుంటాయి. ఆరోగ్యంగా ఉండాల్సిన సమయంలో అనారోగ్యాలు కల్పిస్తుంది. పిల్లవాడు బాగా వేగవంతంగా చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలంటే వాడిలో మనస్సు చెడగొడుతుంది, వాడికి అనారోగ్యం రప్పిస్తుంది, ఇకారపు మాటలను మాట్లాడిస్తుంది, వాడికి ఏందో బ్రెయిన్ బాగలేదని వార్తలు వస్తుంటాయి, వైద్యులు అది చెప్తుంటారు. వీటన్నిటికీ వెనక మూలాధారము కర్మ, దాన్నే పాపం అంటారు. అటువంటి పాపాన్ని కరిగించి తీసివేసి ప్రతి స్త్రీ మూర్తికి పాదాలకు పారాణి కల్పించే, అంటే ముత్తైదువతనం, భర్తతో కలిసి జీవించి చిట్ట చివరి వరకు భర్త ఆమె ఒకేసారి వెళ్ళవలసిన ధర్మం మన సనాతన ధర్మం నుంచి తెచ్చారు. ఇవన్నీ తెచ్చింది బ్రాహ్మణులే. సనాతన ధర్మాన్ని బయటికి ఎలా తెచ్చారో చూడు. అసలు దీనికి అర్థమే లేదు. ప్రపంచ దేశాలలో ఎక్కడా ఇది లేదు. భర్త భార్య వేరు కాదు, ఇవి రెండు ఒకటేనని చెప్పి నిరూపించిన వారు అవరే. అందుకే ఈ సౌభాగ్యలక్ష్మి ఉపాసన చేసేవారు కచ్చ చీర ధరించాలి. కచ్చ చీర అంటే మనం బ్రాహ్మణుల ఇళ్లలో చూసుంటాం, వెనక గోచ వస్తుంది. గోచ ఎందుకు గోచ పెడతారు? సగము మగడు సగము భార్య. ఇప్పుడు అర్ధన్నరీశ్వరుణ్ణి మనం చూస్తున్నాంగా, ఒక పక్క పార్వతి, ఒక పక్క ఈశ్వరుడు. కానీ ఈ సనాతన ధర్మాన్ని నుంచి తెచ్చిన గొప్ప మహోన్నతమైన విశేషం ఏమిటంటే, కింద భాగమంతా భర్త, పై భాగమంతా భార్య. అందుకు కచ్చ చీర ధరించాలి. సంవత్సరం అంతా వద్దు, 21 రోజు ధరించండి. నీ భర్తతో పాటే నువ్వు కూడా దేహం వదిలేయి. దేహము మట్టిలో కలుసుద్ది, అది వేరే విషయం. కానీ దేహంలో నీవున్నావు. నీవంటే ఏమిటి? సాక్షాత్తు భగవంతురాలవు, భగవంతుడివి, భగవంతురాలవు. మనిషే కదా భగవంతుడు. కాబట్టి సగము భర్త సగము భార్యగా ఉండేటువంటి ఆ స్థితి భవము భవ్యపరచి బాధలుడుగా చేసి పాదాలు పారాణి నిల్పు సౌభాగ్యలక్ష్మి. ఈ లక్ష్మిని వేణు దత్తాత్రేయ స్వామి వారు తెచ్చి మనందరికి ఇస్తున్నాడు. మనము సాధించలేం, మనమంత త్యాగం చేయలేం, మనమంత తపస్సు చేయలేము. మనకు వచ్చింది, మన ఇంటి ముందల వాకిటికి వచ్చింది, తీసుకో. ప్రతి దంపతులు ఇది తప్పనిసరిగా ఆచరించండి. ఇదేం దోషం కాదు, దీనికేం కోట్ల రూపాయల ఖర్చు కాదు. నీ మొగుడుతో నువ్వు చచ్చిపో, నీ భార్యతో నువ్వు చచ్చిపో, చివరిలో
ఇందులో తప్పు లేదు. ఇది సత్యమై ఇద్దరు ఒకటై ఒకే ప్రాణమై ఒకే మనసై అది దాంపత్య బంధం. అందుకు స్త్రీమూర్తులు కచ్చా అనే వస్త్రాన్ని ధరిస్తారు. 21 రోజులలో ఒక్క రోజన్నా ఈ కచ్చా చీర కట్టి నీవే నీవు భర్తవు, భర్తే నువ్వే భార్యవు అన్న విధంగా జీవించుతాం. దానికి 12 బీజాక్షరాలు ఉన్నాయి. ఇది తీసుకునే వాళ్ళందరికీ నేనే బీజాక్షరాలు ఇస్తాను. ఇందులో 2 అగ్ని కణాలు ఉంటాయి. అలా చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు పరిచయం ఉన్న వాళ్ళు అమ్మవార్లు ఉన్నారు, పూజలు చేసేవాళ్ళు, వాళ్ళని సంప్రదించండి. నేను బీజాక్షరాలు రాసి పంపిస్తాను. ఇది పలకడానికి ఇబ్బందికరమేం కాదు, బాగానే ఉంటుంది. బహుకాలము నుండి పిల్లలు లేక, వంశానికి పుణ్యం లేక, పిల్లలు పుట్టని వాళ్ళకి నిజంగా మనస్సు పెట్టు. నువ్వు ఏదో మనస్సు పెడితే ఎలా పెడతామంటే, మానవ జీవితం ఉండేది 100 ఏళ్ళు. ఇది ఎలా వచ్చింది? కొన్ని కోట్ల జీవితాలు అనుభవించి, కోట్ల సార్లు పుట్టి చచ్చి అనంతరము మనిషివయ్యావు. ఇప్పుడు నీకు అది తేలికనే కనపడుతుంది. ఎందుకంటే నీకు వెనక జరిగింది తెలియడంలా, ముందు ఏం జరుగుతుందో తెలియడంలా, ఎందుకు పుట్టావో నీకు అసలు తెలియడంలా, ఏం జరగబోతుందో తెలుసుకోలేకపోతున్నావు. ఇవన్నీ నీవు తెలుసుకోవడానికే ఇది పుట్టావు. కానీ ఏమి పట్టించుకోవు. ఏం పట్టించుకుంటున్నావు? పొట్ట ప్రసాదం కోసము మేడలు కట్టి ప్రజల్ని మోసం చేసి, ప్రొద్దున లేసి ఏం కొనాలా, ఏం తినాలా, ఏమి సంపాదించాలా, ఏమి చదవాలా, నువ్వేం చదివినా, ఏం తిన్నా, ఏం చేసినా 4 పొట్ట వరకే. చివరి రోజున రెక్కబట్టి ఇసిరి నిప్పుల్లో శ్మశానంలో పడేస్తే దిక్కు కూడా లేదు నీకు. శరీరం ఉన్నప్పుడల్లా ఒట్టొట్టి ప్రగల్భాలు చేసుకుంటున్నావు. ఎంత నష్టం చేసుకుంటున్నావో నీకు ఎవరికి వాళ్ళే నష్టం చేసుకుంటున్నారు. ఒక విరోధి మన మీద ఒక తుపాకీతో కాలిస్తే ఒక చెయ్యో కాలో ప్రాణం పోతే పోతుంది, లేదు తిడితే అవమానం అవుతుంది. ఇది కాదు. నీకు నీవే ప్రతి మనిషి గడచిన 1 సెకండ్ మళ్ళీ తిరిగి ఇంకా రాదు. నువ్వు ఏమన్నా చేసుకో, రాదు. ప్రతి పనిలో, ప్రతి క్షణంలో, ప్రతి నిమిషంలో కాలము నెట్టేస్తూ ఉంటుంది. వయసు అయిపోతూ ఉంటుంది. తర్వాత ఏం చేస్తావు? మనిషిగా పుట్టిన ప్రతి మనిషి తపస్సు చేయాలి. తపస్సు దేవుడు, పూజ కాదు మనిషి చేయాల్సింది, తపస్సే దేవుడు. తపస్సు చేసిన వాళ్ళు ఇక్కడ ఎన్నో సృష్టించబడ్డాయి. భిక్షమడుక్కున్నాడు కదా షిరిడి సాయిబాబా, మనకు తెలుసు. ఈ దేవుళ్ళుగా ఉన్న వాళ్ళందరూ కూడా మామూలు మనలాగే పనులు చేశారుగా, కానీ తపస్సు చేస్తున్నారు వాళ్ళు. బ్రహ్మ ముహూర్తంలో లేచి 3 గంటలు ప్రతి మనిషి తపస్సు చేయాలి. ఆ తపస్సు భగవంతుడు ఒక్కరోజు కూడా దాన్ని పోనివ్వకూడదు. ఎప్పుడన్నా గుడికి పోతాను అని భార్య ఎవరన్నా పిలిచినా నేను రానుపో అంటాడు. అంటే తీయటి పానకం నోట పోస్తానంటే వద్దన్నాడు. విషం తాగడానికి సిద్ధమవుతున్నాడు. వయసు అయిపోయినాక ఇంకేం ఉండదు. కాబట్టి ప్రతి మనిషి తపస్సు చేయాలి. ఇలా చేసినప్పుడు కుటుంబంలో ఉన్న పాపము హరించబడుతుంది. ఆ పాపం ఎక్కువగా ఉన్నప్పుడు ఏ దేవుడైనా మన కుమారుడికో, మన కుమార్తెకో, మన ఆయుష్షో నిలబడదు. నిలబడడానికి అవకాశాలే లేవు. ఎందుకని లేవు? పరమాత్మ శ్రీరామచంద్ర ప్రభు విష్ణువుగా అయి భూలోకానికి వచ్చాడు. ఎన్ని బాధలు పడ్డాడో మనకు తెలుస్తుంది. కృష్ణ పరమాత్మ ఎన్నో విధాల ప్రయత్నాలు చేశాడు, ఓడిపోయాడు. చివరకు తన కొడుకుల్ని, తన ఇంట్లో భార్యల్ని ప్రాణంగా ప్రేమించిన వారందరూ పరుల పాలవుతుంటే చూస్తున్నాడు.
కర్మ. దేవుడు కూడా ఏం చేసేదానికి లేదు, దాన్ని జయించాలంటే తపస్సు. కాబట్టి సంతాన వృద్ధికి, పిల్లలు బాగా చదవడం కొరకు, పిల్లలు ఆరోగ్యంగా ఉండడం కొరకు తల్లి కొడుకులు, తల్లి కూతుళ్ళు, భార్యాభర్తలు భేదాలు లేకుండా ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు ఉండడం కొరకు ఈ చిరకాలాన్ని ఉంచిన కర్మలే ఇలాంటి దూరం చేస్తాయి. కొడుకుల్ని దూరం చేస్తాయి, కూతుళ్ళని దూరం చేస్తాయి, భార్యాభర్తల్ని దూరం చేస్తాయి. ఎవ్వరూ దూరం కావాలి అనేవాళ్ళు ఎవరు లేరు. అనుకొని పెళ్లి చేసుకోరు. పెళ్లి చేసుకునేటప్పుడు అద్భుతంగా, సంతోషంగా, నచ్చి, ఒకరినొకరు ప్రేమించి ఆనందంగా చేసుకుంటారు. 3 లేదా 4 నెలల్లో క్లోజ్. ఎందుకు అట్లవుతున్నారు? వాళ్ళ పాపం అలా ఉన్నది, అది ఎవడైనా మొయ్యాల్సిందే. కాబట్టి అలాంటి పాపాన్ని హరింపజేయడం కొరకు భగవాన్ వేణుదత్తాత్రేయ స్వామి ఈ కర్మను తొలగించడానికి సంతాన లక్ష్మీదేవిని మన ఇంటికి పంపుతున్నాడు. ఈమెకు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు పచ్చ ఇలాంటి దుస్తులలో ఉండాలి 21 రోజు. సంవత్సరం మొత్తం మీరు ఎలానా ఉండండి, 21 రోజు ఆమె ఎలా ఉందో ఆ సంతాన లక్ష్మి అలా. సంతాన లక్ష్మిలో రాజసం ఉండదు, దయాగుణం ఉంటుంది, దయ కలిగి ఉంటుంది ఆమె. ఎందుకు? చేతిలో బాలుడు, వాడికి పెట్టే ప్రయత్నంలోనే ఉంటుంది. అంటే ఈ లోకంలో ఎవరైనా ఆమెకు బాలురే. తల్లి కొడుకు పైన చూపించే ప్రేమకు ఏ దేవుడు సాటిరాడు. కనుక సంతాన లక్ష్మి బీజాక్షరాలు 8 ఉన్నాయి. ఆ సంతాన లక్ష్మి బీజాక్షరాలు తీసుకొని సంతాన లక్ష్మిని స్మరించదలుచుకున్న వాళ్ళని సంప్రదించండి. ఆ బీజాక్షరాలు నేను రాసి పంపిస్తాను. ధనము ధాన్యమునసగు, ధనము ధాన్యమునసగు ధన ధాన్య లక్ష్మి. ధనము డబ్బు, ధాన్యము ఆహార పదార్థాలు, ఇవి ప్రతి కుటుంబంలో, ప్రతి ఊరిలో, ప్రతి చోట నిండుగా ఉండాలని కోరుకోవాలి. ఆమె ఆభరణాలతో నిండి ఉంటుంది. అమ్మవారు ఎన్ని ఉన్నాయో ఆభరణాలు అన్నీ పెట్టుకొని ఉంటుంది. అలా ఉంటేనే ఆ వ్రతంలో మీరు ఉండాలి. అమ్మవారికి నచ్చాలి. అలా లేరా అమ్మవారు మీరు చేసిన ఉపయోగం ఉండదు. 21 రోజు కాకపోయినా ధనధాన్య లక్ష్మి అమ్మవారిని 5 వారాలు 9 రోజులు చేయవచ్చు, 11 రోజులు కూడా చేయవచ్చు. ఇవన్నీ మీ కుటుంబానికి అందిస్తున్నాడు వేణు దత్తాత్రేయుడు. ప్రతి మహిళ మూర్తి స్నానం చేసి, ఆ స్నానం చేసేటప్పుడు పరిమళ ద్రవ్యములు, పానీయములు అందులో నీటిలో కలిపే స్నానం చేయాలి. ఎందుకంటే నేనే సంతాన లక్ష్మిని, సౌభాగ్యలక్ష్మిని, ధనలక్ష్మిని, విద్యాలక్ష్మిని, నువ్వేం కోరుకుంటావో ఆ లక్ష్మిని నేనే అని స్నానం చేసేటప్పటి నుండి నీకు అదే భావన రావాలి. ఆభరణ భూషితురాలైన తరువాత, మంచి వస్త్రాలు కట్టుకున్న తరువాత వేణు దత్తాత్రేయ స్వామి వారి చిత్రపటాన్ని చక్కగా ముందు పెట్టుకొని అలంకరించుకొని, సువర్ణ లక్ష్మీదేవిని అలంకరించి చక్కగా పూజ ప్రారంభం చేసి, మనకొచ్చిన మంత్రాలేవో చెప్పుకొని హారతులు, పాయసం, గారెలు, ఆమెకి ఏం చేస్తావో నీ ఇష్టం అన్నీ అక్కడ పెట్టి, ఇంట్లో ఉన్నవాళ్ళు వెండి ప్లేట్లలో, వెండి గిన్నెలలో ఉంచాలి. ఇంకా ధనంగా ఉన్నవాళ్ళు బంగారపు ప్లేట్లలో పెట్టాలి అమ్మవారి. ఎందుకు? అమ్మవారు రాజసం కలిగి ఉంటుంది అనుకున్నాం కదా మనం. పెట్టేసి చక్కగా అలంకరించుకున్న తర్వాత చక్కగా అమ్మవారికి నీకొచ్చిన పాట ఏదైనా, అమ్మవారి మీద ఒక పాట, వేణు దత్తాత్రేయ స్వామి వారి మీద ఒక పాట. పాటలు ఎందుకు పాడాలి? పాటలు పాడవలసిన పని ఏమిటి?
ఈ పాట అనేది మనుషులు చేసే పని కాదు. ఇప్పుడు మనం ఎవరైనా పాడితే విని అబ్బా భలే ఉంది ఘంటసాల గారు, బాలసుబ్రహ్మణ్యం గారు అనుకొని మెచ్చుకుంటుంటాం. ఈ జన్మలు ప్రత్యేకం. సంగీత ధోరణి, సంగీత ఆలాపన, సంగీతానికి సంబంధించిన బుద్ధి ఉన్న వాళ్ళంతా మానవులు కారు, గంధర్వులు. ఆ గంధర్వ జన్మకు సంబంధమైన వాళ్ళకే అది వస్తుంది. మానవ జన్మకు సంబంధమైన వాళ్ళకి అది రాదు. ఆ విద్యకు ప్రత్యేకమైన జన్మలవి. వాళ్ళని మనం గంధర్వులుగానే గుర్తించాలి. గంధర్వులుగానే వారు కనపడితే గౌరవించాలి, మ్రొక్కాలి. పేదరికం ఉండొచ్చు, దారిద్ర్యం ఉండొచ్చు, అది కుటుంబ కర్మదోషాలు. సంగీత కళలు అనేవి గంధర్వ విద్య, మానవ విద్య కాదు. అందుకని మనం కూడా ఆ గంధర్వులం కాకపోయినప్పటికీ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి ఆ గంధర్వులందరూ విష్ణువు దగ్గర, లక్ష్మి దగ్గర రోజు ఆలాపన చేస్తుంటారు. అనేక రకాల ఎన్నో రాగాలు పాడి అమ్మవారిని ఆనందపరచి వేణు దత్తాత్రేయ స్వామి వారిని అద్భుతంగా ఆ సంగీతం వింటాడు వేణు దత్తాత్రేయుడు. సంగీతము దేవతలే వినేది, మనుషులే పెద్దగా వినరు. మనుషుల అందరికీ తెలియదు, దేవతలైతే వింటారు. దానికి కొన్ని లెక్కలున్నాయి, దానికి చాలా సాహిత్యాలు ఉంటాయి, దానికి ఏమాత్రము తాళ ప్రస్తాపనలు ఎన్నో ఉంటాయి. అవన్నీ దేవతల విద్య కాబట్టి దేవతలు బాగా వింటారు, సంతోషిస్తారు. పూజ చేసే ప్రతి మహిళ మూర్తి తప్పనిసరిగా పాట పాడి నా స్వామి వింటున్నాడు, మా అమ్మవారు వింటుంది అనే నమ్మకం, దృష్టి, మనస్సు నిలిపి పాడాలి. ఆ పాట కూడా అందంగా పాడడానికి నువ్వు శ్రమ చేయాలి, నేర్చుకొని పాడు. ఈ పాడడానికి కావలసిన గొంతు, వాక్కు ఎలా వచ్చాయి నీకు? కొన్ని కోట్ల జన్మల నుండి చేసిన పుణ్యంతో వచ్చాయి. అది వినియోగపెట్టుకో. అమ్మవారు వింటుంది, స్వామివారు వింటారు, సంతోషిస్తారు, నీ కోరికలు నెరవేరుస్తారు. ఇలా అమ్మవారిపై మనస్సు నిలబెట్టుకొని ఉండడానికి దంపతులకు ఎక్కువ అవకాశం ఇచ్చాడు వేణు దత్తాత్రేయుడు. ఎందుకు? సృష్టిలో అన్ని విధాల అందరికీ సంరక్షణ చేసేది దాంపత్య బంధం. పెళ్ళి లేని వారు ఏం చేస్తారండి? ఏమి చేయలేరు. ఒక బిడ్డను కని లేదు చాకి పోషించి 10 మందికి సహాయపడేటువంటి జన్మ దాంపత్య బంధం. దంపతులంటేనే సాక్షాత్తు లక్ష్మీ నారాయణులు. అందుకే వాళ్ళు పెళ్లి చేసుకుంది. వాళ్ళకేమో అహంకార, మమహార, కామ ఉద్రేకాలుండి కాదు వారు వివాహితులైంది. వారికి ఎందుకు శరీరాలపై ఆపేక్షలుంటాయి. కానీ సృష్టికి న్యాయం చెయ్యాలి అంటే భార్యాభర్త ఉండాలి. వాళ్ళ అన్యోన్యత, వాళ్ళ ప్రేమానురాగాలుంటే లక్ష్మి వారిద్దరి మధ్యలో ఒకటై జీవిస్తుంది. ఆమె శాశ్వతంగా జీవిస్తుంది. తశ్చిత్తసీమలందత్యుత్తమ గుణాల దంపతి భావబంధంబుతోడా బంధానురాగ సంబంధమవారికి ఆవర్భవించు సువర్ణలక్ష్మి. ప్రపంచంలో ఒక్కరు తపంబు చేస్తే లక్ష్మి రాదు, ఒక్కరు ధ్యానం చేస్తే లక్ష్మి రాదు. రాకనే వేణు దత్తాత్రేయ స్వామి దాంపత్య వ్రతాన్ని సృష్టించి సువర్ణ లక్ష్మీదేవత చెప్పిన మాట ఇది. సాక్షాత్తు ఆయనకు అమ్మవారు దర్శనమైనప్పుడు దాంపత్య వ్రతం ప్రతి ఇంట జరిపిస్తే ఆ ఇల్లు శుభం శుభం శుభమై వర్ధిల్లుతుంది. ఏది మానుకున్నా దాంపత్య వ్రతాన్ని మానుకోకూడదు. అంటే ఇక్కడ దంపతులిద్దరూ గొప్ప స్థానంలో ఉంటారు.
దేవుళ్ళు వాళ్ళని ఆశ్రయించుకొని ఉంటారు. అది వ్రతానికి ఉన్న గొప్పతనం. అటువంటి వ్రతాన్ని తెలుసుకున్న తర్వాత కూడా ఈ సంవత్సరం మేము చేసుకోలేకపోయాము, మాకు వీలు కాలేదంటే అది నిజంగా చేతిలో ఉన్న అదృష్టాన్ని పోగొట్టుకోవడం తప్ప మరి ఒకటి కాదు. గర్భంలో శిశువు పడిన తరువాత ఆ శిశువు ప్రసవేదన అయ్యేంత వరకు తల్లి దృష్టి ఆ గర్భం మీదనే ఉంటుంది. ఎవరు పుడుతున్నారో కడుపులో ఆమెకి సంబంధం లేదు. దాంపత్య బంధంలో ఒక శిశువు గర్భాన పడితే ఆ గర్భానున్న శిశువు కోసం అన్నం మానేయమంటే మానేస్తుంది, నీరు ఎక్కువ తీసుకోవద్దంటే మానేస్తుంది, నిద్ర కూడా పోకూడదంటే ఊరుకుంటుంది. చివరిన ప్రసవేదనలో ఏదో వ్యాధి ఉంది, తల్లి కానీ బిడ్డ కానీ ఒక్కరికి అవకాశం ఉందని డాక్టర్ గారు సెలవిస్తే ఎవరో పుట్టబోయేవాడి కోసం నేను పోయినా పర్వాలేదు, నా కుమారుడు బ్రతకాలి, వాణ్ణి ఎవరు చూస్తారు అని ఆలోచిస్తుంది. ఈమె వెళ్ళిపోయినా పర్వాలేదంట, తన్ను చూడటానికి ఎవరు అని. అంటే ఆయన్ని చాకడానికి, ఆయన చదివించడం కొరకు ఎంత విలువ, ఎంత గౌరవాన్ని పెట్టిందో ఆ బిడ్డ కోసం. ఆ పిల్లడో పెద్దోడో అయ్యే కొద్ది పీదవారు ఉంటారు అమ్మవారుల్లో, చాలామంది నిరుపేదలు. ప్రొద్దున వెళ్ళి పొలం పనో ఏదో చేసుకొని సాయంకాలానికి కడుపులో ఆకలి దహిస్తుంటుంది, దాన్ని పట్టించుకోదు. కొడుకు ఎదురవుతాడని వస్తూ ఒక చిల్లర అంగడిలో కొద్దిగా తిని ఆహారాన్ని కొని తను కొంగున మూట కట్టుకొని తీసుకొని వస్తుంది ఇంటికి. ఉదయం పోయింది మా పొలం, లేదో పని, ఏం తినలేదు, శ్రమ చేసింది. కొడుకుని చూడగానే ఆనందంగా పైన కూర్చుండబెట్టుకొని ఆ కొంగున ముడిగట్టింది ఇప్పి ఆ బిడ్డ తింటుంటే ఆ బిడ్డ సాయి తృప్తిగా చూసుకుంటుంది. ఆ విధంగా చాకి 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 పెద్దవాణ్ణి చేసి వివాహం చేసిన తరువాత కొన్నాళ్ళాగి కోడలు ఆమెను అనరాని మాటలు అనేస్తుంది. కోడలు అత్త అడ్డమైపోతుంది. అవి కుమారునికి చెప్పలేదు, బయట వాళ్ళకి చెప్పలేదు, ఇంకొకరితో మాట్లాడలేదు. ఎటువంటి శిక్ష చూడు, వాడి కోసం ఎంత బాధపడుతుందో. ఎక్కడో తెలియని దేశం అమ్మని తీసుకెళ్తే కొడుకు 1 నెల ఆగిన తర్వాత భర్తను మార్చేసి భార్య ఆ తల్లికి అన్నం పెట్టకుండా మెడబట్టి ఇద్దరు కలిసి నమ్మకంగా తీసుకొని వచ్చి ఒక దేవుడి గుడికాడ వదిలేసి వెళ్ళిపోతారు. తెలియని దేశం, చదువు లేదు. ఆ కొడుకుని చూడటం కొరకే ఆమె జీవితం ఇంత సాహసం చేసింది. ఆ చివరిలో చనిపోబోతున్న సమయంలో ఆ దేవుడి గుడికి ఎదురుగా నిలబడి ఒకటి కోరుతుంది ఆ తల్లి, నేను పోతాను అంటే తను ప్రాణానికి, తను శరీరానికి, తను జీవితానికి చింతాకంత విలువ లేదు ఆమె దృష్టిలో. నేను పోతున్నా, చచ్చిపోతా, కానీ నా కొడుకు క్షేమంగా ఉండాలి అని కోరుకుంటూ చచ్చిపోద్ది. ఎవరు ఈ కొడుకు నుంచి ఆమె ఏమన్నా ఆశించిందా? ఈ బంధం ఎక్కడి నుంచి వచ్చింది? భార్య భర్త నుండి వచ్చేసింది. ఇలాంటి బంధం భర్తమైన ప్రతి భార్యకు ఉండాలి. కొడుకింత ఘోరం చేసినా కొడుకుని ద్వేషించలేదు భార్య, ఆయన క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అదే కోరిక ప్రతి భర్త మీద ఏమి ఆశించటం అనేది తప్పు. నాకు చీరలు ఇవ్వలేదు, బంగారం ఇవ్వలేదు, ఇంకా ఏదో చేయలేదు, సంతోషపెట్టలేదు, నా మగుడు పెద్ద వయసోడు లేదు చిన్న వయసోడు, ఇలాంటివన్నీ దోషపూరితం నీ జీవితానికి. ఆ కొడుకు నుంచి నీకు ఇన్ని కష్టాలు వచ్చినా నువ్వు ఏం కోరుకున్నావో నీ భర్త మీద కూడా నువ్వు అదే కోరాలి. కూతురు అవమానపరచి
వాళ్ళకి ఇష్టం లేని వాడితో లేచి వెళ్ళిపోతే తండ్రి తల ఎత్తి తిప్పుకోలేక ఉన్న ఆస్తి అంతా కూతురు పేరుతో వ్రాసేసి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు. అంత ద్రోహం చేసిందని ఆ అమ్మాయికి ద్రోహం చేస్తాడా? ఆ కూతురి కోసం ఆస్తి తను సంపాదించిన కష్టాన్ని ఏ విధంగా ఇచ్చి చనిపోయాడో అలా చూడాలి భార్యను. వీళ్ళిద్దరూ మీ ఇద్దరి నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఈ పిల్లల పైనున్న బంధాలు, కూతురి మీద తండ్రికి ఎలాంటి బంధం ఉందో, కొడుకు మీద తల్లికి ఎలాంటి బంధం ఉందో, ఒకరిపై ఒకరికి ఎలాంటి బంధము, ఒకరి నుంచి ఒకరికి ఏమన్నా చెయ్యాలనే భావన కలిగినటువంటి దంపతుల్లో సువర్ణలక్ష్మి నిలవస్తుంది. బంధానురాగ సంబంధమవారిలో బంధానురాగ సంబంధమవారిలో ఆవిర్భవించు సువర్ణలక్ష్మి దశముఖ సరయు దర్పవమగు మెరయు చంద్రకళా సమమూర్తి అలా దంపతులున్నప్పుడు వేణు దత్తాత్రేయ స్వామి వారు తపస్సు ద్వారా మనకు అందిస్తున్న 10 కళలతో ఉన్న లక్ష్మి చంద్రుని వలె ప్రకాశించబడుతుంది. నీ కుటుంబం ఆమె వచ్చి నీలో చేరుతుంది. సంవత్సరంలో 364 రోజులు, 21 రోజు నీవు ప్రతి మహిళ మూర్తి లక్ష్మిని నేను అనే భావన పెట్టుకొని హాయిగా ఆ పూజ, ఆ వ్రతం చేయండి. మీ కుటుంబము అన్ని విధాల వృద్ధి చెందుతుంది. మీరొక్కరే కాదు, తెలియని వాళ్ళకు కూడా చెప్పి ఈ వ్రతాన్ని ప్రతి ఇంటిలో ప్రతి చోట జరిపించుకోండి. సర్వ శుభాలు జరుగుతాయి. ఇరుముడి విషయాలు మీ అందరికీ తెలిసినవే, కావల్లో జరుగుతాయి. శుభం. దీర్ఘాయుష్మాన్ భౌలై, ఆరోగ్యవంతులై, అష్టైశ్వర్యవంతులై, భాగ్యవంతులై, యోగ ప్రభాకరులై వర్ధిల్లవలే. శుభం. అందరూ లేచి ఒక్కసారి నిలుచుంటే ఒక భగవానుడైన వేణు దత్తాత్రేయ స్వామి వారిని మనస్సు పూర్తిగా నమస్కరించుకుందాం. చేతులు పైకి ముట్టి మనస్సులో ఏమేమి కావాలో అవి ఆలాపన చేస్తూ, ప్రతి కుటుంబంలో అమ్మవారు మా ఇంటికి రావాలి, నేనే అమ్మవారిగా ఉండాలి, ప్రతి పురుషుడు ప్రతి భర్త చెల్లిను కానీ కుమార్తెను కానీ భార్యను కానీ నా ఇంటి లక్ష్మి అని 21 రోజు నీ ఇంటిలో ఉన్న ఆడపడుచు కానీ భార్య కానీ లక్ష్మీదేవిగా మీరు చూడటం కొరకు ఈ సంవత్సరం ముఖ్యంగా ప్రయత్నం చేయండి. ఎన్ని పనులున్నా పక్కన పెట్టండి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. దైవ తపస్సు, దైవశక్తి నీ చేతుల్లో ఉంటుంది. నీ మనస్సును ఖచ్చితంగా భగవంతుడికి చోటిస్తే కాదు లేదు అనేది ఇంక జీవితంలో ఉండదు. అదే దైవశక్తి. ఐష్మైగ్మాన్యం
ప్రవహత్ ప్రవహత్ ఋతుః